పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిందారహితుడు, అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు, మంచి కాపరి, నమ్మదగిన సహాయకుడు, పరమందు ఇహమందు అధికారం కలిగిన సర్వోన్నతుడైన ప్రభు నామమున మీకందరికీ శుభములు లేదా వందనములు తెలియచేస్తూ ఉంటున్నాను. ఇన్ని పేర్లు చెప్పారండి. ఎవరికి ఉన్నాయంటే ఆ పేర్లన్నీ కలిగిన వారు ఒక్కరే, ఆయనే లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇది నా మరి ఒక చక్కని టైటిల్తో నేను మీ మధ్యకు రావడం ఎవరి మీద నీ ఆశ? ఎవరి మీద నీవు ఆశ పెట్టుకున్నావు? చాలాసార్లు మన జీవితాల్లో ఇహలోక సంబంధమైన వారి మీద ఆశలు పెట్టుకుంటాం. ఎవరో సహాయం చేస్తారని, ఎవరో నన్ను పెళ్లి చేసుకుంటారని, లేదా ఇంకొక ఏదేదో ఆశలు వారి మీద మనం పెట్టుకుంటాం. కానీ అనేక సార్లు ఆ ఆశలన్నీ భంగమైపోతూ ఉంటాయి, మనల్ని నిరుత్సాహపరిచేవిగా ఉంటున్నాయి అన్న విషయాన్ని నేను ఒకవేళ వింటున్న ప్రేక్షకులు మీరు కూడా ఎవరి మీదైనా ఏదైనా ఆశ పెట్టుకున్నారేమో. ఇదిగో ఈ వ్యక్తి నాకు సహాయం చేస్తాడని, లేదా ఈ వీళ్ళు మమ్మల్ని ఆదుకుంటారు, నా కుటుంబాన్ని ఆదుకుంటారని, లేదా ఇంకొక విషయంలో నువ్వు వారి దగ్గరికి సంప్రదించావేమో, వారి ద్వారా నీకు నష్టమే కలిగిందేమో, మోసమే కలిగిందేమో. కానీ ఇది నా ప్రభు అంటా ఉన్నాడు, ఎవరైతే యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడో, కీర్తనకారుడు రాస్తూ ఉంటున్నాడు. బైబిల్ అద్భుతమైన గ్రంథం, 66 పుస్తకాలు ఒకే స్థలములో అమర్చబడ్డాయి. దీంట్లో రాయబడినవే కాకుండా యోహాను భక్తుడు అంటాడు, యేసు చేసిన కార్యములు అనేకములు కలవు, వాటన్నిటినీ లిఖితం చేయాలంటే భూలోకమంతా సరిపోదంట. అన్నీ ఉన్నాయి, కానీ కొన్ని మట్టుకే ఈ పరిశుద్ధ గ్రంథములో, దాని పరిశుద్ధ హోలీ బుక్ అని రాయబడి చిన్న భక్తులు రాశారు, సువార్థికులు రాశారు, అనేకమైనవి ఉంటాయి. ఒకవేళ ఇది ఎప్పుడు కానీ మీరు చూడకపోతే మీరు ఎక్కడైనా వెళ్ళి ఒక చర్చ్కి వెళ్ళండి, అక్కడ అడిగి ఒక నూతన నిబంధన ఉందా అని అడగండి, వారు తప్పకుండా మీకు ఇస్తారు. మీరు చదువుతూ ఉంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడంలో ఏమి ఆశీర్వాదం కలుగుతుంది అన్న విషయాన్ని కూడా మీకు తెలియచేయబడుతూ ఉంటుంది. ఈ దినము ఎవరినో నమ్ముకున్నావు, ఎవరినో ఎవరి మీదనో ఆశ పెట్టుకున్నావు, కార్యాలు సఫలం కాలేదు. కాబట్టి దేవుడు అనేవాడు, నేను ఆశ పెట్టుకున్నాను, ఈ దేవుని మీద 2023లో ఆశ పెట్టుకున్నాను, 2022లో పెట్టుకున్నాను, 2021లో పెట్టుకున్నాను, నాకేమీ జరగలేదు, ఇంకా ఎందుకు ఈయన మీద ఆశ పెట్టుకోవాలా అని ఒకవేళ నువ్వు విశ్వాసమై దూరం అయిపోయావేమో, ఎప్పుడూ ఒకవేళ వినలేదేమో ఈ గొప్ప మహాఘనుడైన సర్వలోకాధిపతి అయిన దేవుని గురించి. ఒక కీర్తనకారుడు రాస్తూ ఉంటున్నాడు, అద్భుతమైన మాట అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క 5వ వచనంలో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృష్టించినవాడు. ఆయన ఎన్నడును మాట తప్పని వాడు. ఎన్నడును మాట తప్పని ఒక గొప్ప మహాఘనుని నేను ఇది మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన మీద మీరు ఆశ పెట్టుకుంటే ఆయన కార్యాలు సఫలం చేస్తాడు తప్పకుండా. నువ్వు నా కార్యం సఫలం చేస్తావంటే చెయ్యి అంటే కాదు, ఆ మహాఘనుని మీద భూమి ఇందాక ఆ మాట మనం చదివాము. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వస్వమును సృజించినవాడు. సర్వస్వమును సృజించిన దేవుని మీద ఆశ పెట్టుకోవాలి అంటే ఆయనను నువ్వు ఎరిగి ఉండాలి, ఆయన మీద నమ్మకం కలిగి ఉండాలి. ఆయనను స్వీకరించిన వ్యక్తిగా ఉంటేనే నీ జీవితంలో ఆయన కార్యాలు సఫలం చేయగలుగుతాడు. ఎవరి మీదనో ఆశ పెట్టుకున్నావు, సహాయం చేయలేదు, ఓడిపోయిన పరిస్థితి నీకు కలిగింది,
జీవితం మీద విరక్తి కలిగింది. ఇక ఎందుకు నేను నా జీవితం బ్రతకం ఎందుకు అని సియోను మందిరం హైదరాబాద్ పట్టణంలో జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఈ చర్చ్ ఉంటా ఉంది, ఈ ఆరాధన స్థలం ఉంటా ఉంది. మాకు చుట్టుపక్కలంతా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారు, ఫిలిం ఆ యొక్క స్టూడియోస్ అన్నీ ఉంటాయి. చాలామంది అక్కడ ఏదో యాక్టర్ కావాలని, యాక్ట్రెస్ కావాలని, ఇంకా ఏదో కావాలని దేశం నలుమూలల నుంచి వస్తూ ఉంటారు, ఇతర దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఏదో ఆశ, ఎవరో ఆశ కల్పిస్తారో ఆశ కల్పించిన వారి దగ్గరికి వచ్చేస్తారు. వారు ఆశ కల్పించిన వారు ఇంకా వారి దగ్గర ద్రవ్యము ఇవంతా మోసరీతిగా సంపాదించేసి వారి ఆశను నిరాశ చేసేస్తారు. ఒక ప్రక్క తెచ్చిన ద్రవ్యం అయిపోతుంది, నమ్ముకున్న వారు మోసం చేసేసారు, ఇటు గృహానికి మళ్ళీ తిరిగి వెళ్ళలేక అవమానం కలుగుతుందని అనేక మంది వారి జీవితాల్లో ఈ యొక్క సూయిసైడ్ చేసుకోవడం ఇవి మేము వింటూ ఉంటాం. ఆ విధంగా కొన్నిసార్లు అటు వెళ్తూ ఈ చర్చ్ నుంచి శబ్దం వినిపించిన చర్చ్కి వస్తూ ఉంటారు. ఉన్నారు ఒక ఆయన ఆశ తీర్చే దేవుడు అన్న మాటలు కొన్నిసార్లు విని స్పందిస్తూ ఉంటారు. ఇది నీ పరిస్థితి ఎలా ఉందో ప్రేక్షకులు, నీ పరిస్థితి అయితే నాకు తెలియదు, కానీ నేను నమ్మిన దేవుడు ఆకాశమును, భూమిని, సముద్రమును, సూర్య చంద్ర నక్షత్రములను అన్నిటినీ చేసిన దేవుని నేను ఎరిగి ఉన్నాను. ఆయన నీ ఆశ తీర్చిన దేవుడు నీ ఆశ కూడా తీర్చగలుగుతాడు. యవన వయస్సులో అన్నీ జీవితంలోనికి వస్తాయి. జీవితాన్ని పాడు చేసుకున్న వ్యక్తి ఎప్పుడైతే ఈయనను గురించి విన్నాడో ఆశ పెట్టుకున్నాడు. ఆ ఆశను ఆయన తీర్చాడు. ఆ వ్యక్తి ఇస్తున్న సాక్ష్యము, నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను, ఆయన నా కోరిక తీర్చిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. రండి త్వరగా ఉండే 5-7 నిమిషాల్లో ఆ విషయాలను మనం చూసుకుందాం. కీర్తనకారుడు అంటా ఉన్నాడు, ఇదిగో ఎవడైతే యెహోవా యందు ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అంట. ఇంకా పైన ఒక మాట అన్నాడు, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. ఎవరినో నమ్ముకున్నావు, నేను పరిశుద్ధ లేఖనాల్లో ఉండే విషయాలు చెప్తున్నాను. నువ్వు ఎవరినో నమ్ముకున్నావు, లేదా లోకాన్నే నమ్ముకున్నావు, లోకాశలను నమ్ముకున్నావేమో, దాని ద్వారా నీ జీవితంలో నష్టం కలిగిందేమో, అంత పోగొట్టుకున్నావేమో. దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం నేను అప్పుడు కాలేజీలో పనిచేసేవాడిని. ఒక సహోదరుడు చర్చ్ నుంచి ఫోన్ చేసి, అయ్యగారు మీరు అర్జెంటుగా వచ్చి ఫోన్, అయ్యా నేను కాలేజీకి వెళ్తున్నాను, ఉద్యోగానికి వెళ్తున్నాను, లేదు మీరు రాకపోతే ఆ వ్యక్తి చనిపోయేటట్టున్నాడు, మీరు వస్తారా? సరే అని చెప్పి కాలేజీకి నేను పర్మిషన్ అడిగి వచ్చాను. చాలా పెద్ద భవనం, 2 అంతస్తుల భవనం, అనేక రూమ్స్ ఉన్నాయి, ఎవరూ లేరు. ఆయన నన్ను పైకి అయ్యా ఎవరు లేరే. ఆయన ఎవరి మీద ఆశ పెట్టుకున్నారో వారు ఆయనకు మోసం చేసేసారు. ఆఖరికి లోపలికి వెళ్తే ఆ వ్యక్తి ఆ చైర్ మీద కూర్చున్నాడు. ఆ నోటిలో నుంచి ఆ యొక్క జొల్లు ఇవన్నీ కారిపోతూ ఉన్నాయి, ఎవరు ఆయన దగ్గర లేరు. ఒక రకంగా నాకు కూడా భయం, ఏంటో ఏ రోగమో తెలియదు నాకు. నేను ఆయనతో మాట్లాడే సమయంలో ఈ దేవుని నేను నమ్ముకున్నాను, ఆశ పెట్టుకున్నాను, కానీ లోకాశలను నాకు చూపించారు ఇతరులు, నాకు లోకాశ చూపించారు, అందుకే నేను లోకం వైపు వెళ్ళాను. లోకాశలు కొద్ది సమయం నాకు ఆనందము, తృప్తి అన్నీ ఇచ్చాయి, కానీ అదే సమయంలో ఆ లోకాశలు నా శరీరములో నేను పొందనటువంటి భయంకరమైన వ్యాధి నాలోనికి వచ్చేసింది. చావుకు దగ్గరగా ఉన్నాను. ఆ టైంలో నీవు తిరిగి ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఒకవేళ నీకు ఆయుష్ దొరకదేమో, కానీ నిరంతరము దేవుని రాజ్యంలో ఉండే ఆ కోరిక ఆయన తీర్చగలుగుతాడు. మరి ఎందుకు తిరిగి ఆయన యందు ఆశ పెట్టుకుంటే ధన్యుడవైతే అని వాక్యం సెలవిస్తుంది అన్నప్పుడు
కన్నీరు కార్చి మరి ఒకసారి ప్రభు వైపుకి వచ్చాడు. కొంతకాలం ఈ లోకంలో జీవించాడు. ఆ తర్వాత ఆయన మరణించాడు. ప్రియ ప్రేక్షకులు, ఈ లోకం అశాశ్వతమైనది. కీర్తన రచయిత అంటాడు 90వ కీర్తనలో, మోషే భక్తుడు అంటాడు, మానవుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఆయాసమే, దుఃఖమే. మనం ఎగిరిపోతాము, ఎక్కడికి వెళ్ళిపోతాం. ఎవరి మీద ఆశ పెట్టుకున్నాం, నష్టపోయాం. ఓ దినం ఈ భూమిని విడవాలి, ఎక్కడికి వెళ్ళిపోతా. యెహోవా యందు ఎవడు ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు అన్న మాట మనం చూసాం. ఆయన ఎన్నడూ మాట తప్పడు. ఎందుకంటే ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, సమస్తమును సృజించినవాడు. 121 కీర్తనల కీర్తకారుడు అంటాడు, ఎక్కడి నుంచి నాకు సహాయము దొరుకును అని. అదే కీర్తనకారుడు అంటాడు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయము దొరుకును. మీకు ఎక్కడైనా ఈ బైబిల్ కొత్త నిబంధన దొరికితే ఆ కీర్తనలో మీరు చదవండి. కీర్తనకారుడు అంటాడు, ఆయన మీద ఆశ. ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నావు? సర్వాధికారి అయిన దేవుని మీద నీ ఆశ. నీ కొరకు నరరూపిగా వచ్చి ప్రాణత్యాగం చేసిన దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకుంటే, ఓడిపోయిన పరిస్థితి ఏమో నాకు తెలియదు, ఆర్థిక సమస్యలలో చిక్కుకొని పోయామేమో నాకు తెలియదు, ఏదో రోగం నిన్ను వెంటాడుతుంది, ఆ రోగం నుంచి నువ్వు బయటపడలేకపోతున్నావు నాకు తెలియదు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు, ఎవడైతే నా మీద ఆశ పెట్టుకుంటాడు అంటే ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ధన్యులు, బ్లెస్సెడ్ పీపుల్. ఎందుకంటే నీ అవసరత ఆయన తీర్చగలిగిన శక్తి. నీ అవసరత ఆయన తీర్చాలి అంటే ఆయన దగ్గరికి నువ్వు రావాల్సిందే. అయ్యా, హృదయ వాంఛ, బైబిల్లో చక్కని మాట ఉంది, నీ హృదయ వాంఛలు ఆయన తీరుస్తాడని. ఇది ఒకవేళ నీ పరిస్థితి ఏముందో తెలియదు, కానీ విశ్వాసంతో అయ్యా నీ హృదయ వాంఛ తీరుస్తావంట. నా పరిస్థితి ఇలా ఉంది, ఇదిగో ఒక వ్యక్తి నమ్మను మోసగించేశాడు, నాకు దూరంగా వెళ్ళిపోయాడు, పాడు చేశాడు నన్ను. ఇదిగో నమ్ముకొని డబ్బిచ్చాను, వాడు నన్ను మోసం చేశాడు, ఇదిగో నా పరిస్థితి ఇలా ఉంది. కానీ నీ మీద ఆశ పెట్టుకుంటే నువ్వు మాట తప్పకుండా నా అవస్థతలు తీరుస్తామంట. మొట్టమొదట నువ్వు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఈ అవస్థత కావాలి, ఆ అవస్థత కావాలని. అయ్యా మొదట నీవు నాకు కావాలి, హృదయ వాంఛ తీర్చే దేవుడవు నీవు నాకు కావాలి. నా జీవితంలో అంత లోకాశలు వచ్చాయి, ఇప్పుడు ఆ లోకాశలు నీవే తొలగించు, నీవు నా హృదయములోనికి రా అని ఎప్పుడైతే నువ్వు ఆయనను ఆహ్వానిస్తావో ఆశ్చర్యక్రియలు చేసే దేవుడు నీ హృదయములోనికి రావడమే కాకుండా ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకున్నందుకు నీ అవస్థతలు ఆయన తీర్చగలిగిన శక్తిమంతుడు. ఎందుకో ఇది ఈ మాటలు ప్రభు తెలియచేయమంటా ఉన్నాడు. నా పరిస్థితి కూడా భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నీ యందు విశ్వాసం ఉంచుతున్నా, నా ఆశ తీర్చు, మొదట ఈ లోకాశ నాలోంచి తొలగించు అని నువ్వు వస్తావో ఆయన నీలోనికి వస్తాడు, నీ బలహీనతల నుంచి విడుదల కలగజేస్తాడు, నీ హృదయ వాంఛ తీర్చుతాడు. హృదయ వాంఛ తీర్చే దేవుడు కావాలని ఆశిస్తున్నావా? నీ సమస్యల నుంచి నీకు విడుదల దయచేసే దేవుడు ధన్యుడవు కావాలని ఆశిస్తున్నావా? సంతోషభరితమైన జీవితం జీవించాలని ఆశ కలిగి ఉన్నావా? అటువంటి విశ్వాసం నీకు కలిగి ఉంటే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక స్తుతి వందనాలు. ఎవరైతే యెహోవా యందు ఆశ కలిగి ఉంటారో వారు ధన్యులైతారని వాక్యం సెలవిస్తుంది, మాట నెరవేరుస్తారని సెలవిస్తూ ఉంటుంది. ఇది ఎందరైతే నాయన ఈ వాక్యాన్ని విని హృదయ వాంఛ తీర్చే దేవుడు నాకు కావాలి, ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను, ఆయనే నా అక్కర్లు తీర్చాలి అని మీ దగ్గరికి ఈ దినము
వచ్చారో వారి యొక్క అవసరత తీర్చు ప్రభు. వారు మిమ్ములను స్వీకరించాలని ఆశిస్తున్నాడు ప్రభు. వారు ఏదైతే మీ దగ్గర అడుగుతున్నారో వాటిని అనుగ్రహించమని. అది శరీర బలహీనతనే కావచ్చు, ఆర్థిక సమస్యనే కావచ్చు, మానసిక బాధనే కావచ్చు, ఏది ఉన్నా నాయన అడుగు వాటిని తృప్తిపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశించి దీవించును గాక.